హాయ్ అండి. ఇవాళ మా టెర్రస్ గార్డెన్‌లో కొత్తిమీరని ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటున్నాము. సో, దాన్ని చూపిద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాము. సో, చూసారా, దీనికి మేమొచ్చేసి ఫస్ట్ ఒక పెద్ద టబ్ తీసుకున్నాము. అందులో సాయిల్ మిక్సింగ్ వచ్చేసి మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో నేను ఇంకో వీడియోలో చేసిన విధంగా సాయిల్ మిక్సింగ్ చేసుకున్నాము. అండ్ దానిపైన కోకోపీట్ యాడ్ చేసుకున్నాం అనమాట. సో, ఆర్గానిక్ మెథడ్లో మంచిగా గ్రోత్ ఉండాలి అని చెప్పేసి తర్వాత మన ఇంట్లో దొరికే ధనియాలు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని చిన్నగా బ్రేక్ చేయించుకున్నాం అనమాట. జనరల్గా డైరెక్ట్గా ధనియాలు వేస్తారు, సో అలా కాదు. వాటిని కొంచెం బ్రేక్ చేస్తే, అంటే ఏదైనా పెద్ద వస్తువు దాంతో తీసుకొని ఇలాగ మనం అనుకున్నాం అనుకోండి, సో అవి బ్రేక్ అయిపోతాయి. అంటే ఒక ధనియా 2 లాగా అలాగా వచ్చేస్తాయి అనమాట. సో దాన్ని వేసామనుకోండి, ఇలాగా మాకు వచ్చేసింది బాగా. సో ఈ గ్రోత్ వచ్చేసి దీని ఏజ్ వచ్చేసి ఇప్పుడు 30 days అవుతుందండి మాకు ఇలాగ వచ్చి. అండ్ దీనికి వాటర్ పోరింగ్ వచ్చేసి మేము ఇదిగో ఈ స్ప్రేయర్ ఉంటుంది కదా, సో దీంతో చల్లుకుంటూ ఉన్నాము. అండ్ సో మా ఉద్దేశం ఏంటంటే, ఇలాగ మనమే మన టెర్రస్ గార్డెన్లో ఇలాగ పెంచుకున్నాం అనుకోండి, బయట దొరికే ఈ పెస్టిసైడ్స్ వాడి గ్రోత్ కోసం వాళ్ళంతా బాగా ఎక్కువ వాడేస్తూ ఉంటారు కదా, దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి అట్లీస్ట్ కొంచెమైనా మనం హెల్తీగా పండించుకుంటే మన ఆరోగ్యం కూడా కొంచెంలో కొంచెం బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసుకొని వాడుతున్నాము. సో మేము ఇంకా కొద్ది రోజుల్లో హార్వెస్ట్ చేసేస్తామండి. నేను ఆ హార్వెస్ట్ వీడియో కూడా మళ్ళీ చేస్తాను.